దేవుని మాట్లాడడానికి సహాయం చేశాడు. అందుని బట్టి మనందరి తరపున దేవుని కృతజ్ఞతల స్తుతులు చెల్లించుకుంటున్నాను. ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ప్రారంభించుకున్నాను. పరలోకమందున్న మా ప్రియ పరలోక తండ్రి, నీకే వేలాది వందనాలు స్తుతులు తండ్రి. తండ్రి, గడిచిన కాలం అంతయో తండ్రి, ఈ దినమంతయో మా ప్రయాణాల్లో గడిచిన క్లాస్ నుంచి తండ్రి ఈ క్లాస్ వరకు మా స్థితిని తండ్రి, ఈ రెండింటి మధ్య ప్రతి మనిషి కొట్టుమిట్లాడుతూ ఉంటాడు. ఏ మనిషి అయినా అదే విషయంలో కొట్టుమిట్లాడతాడు. దేవునిలో ఉన్న వ్యక్తి అయితే దేవుడని కొట్టుమిట్లాడతాడు, లేదు లోకం అనేవాడు ఉన్నట్టే లోకంలో కొట్టుమిట్లాడతాడు. రెండింటి మధ్యలో కొట్టుమిట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. ఆ సంఖ్య ఎక్కువ ఉంటుంది ప్రస్తుత కాలంలో. ఈరోజు మనం బైబిల్లోంచి ఒక వ్యక్తిని చూద్దాము. అతనే ఇస్కరియోతు యోధా. మీ అందరికీ తెలిసిన వ్యక్తే. అతని గురించి కొన్ని విషయాలు ఈరోజు మనం ఆలోచించి ఈ సెషన్ ముగించుకుందాము. అయితే ఇస్కరియోతు యోధా అనే వ్యక్తి 12 మంది శిష్యుల్లో ఒక వ్యక్తి. ఆ వ్యక్తిని యేసుక్రీస్తు వారు ఏర్పరచుకొని అతని దగ్గర పెట్టుకున్నాడు. అయితే ఇస్కరియోతు యోధా ఈ 12 మందిలో కూడా ఇస్కరియోతు యోధా ఫస్ట్ నుంచి కూడా మంచివాడా చెడ్డవాడా అనేది మనకు తెలియదు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు వారి దగ్గరికి యోధా వచ్చాడో, ఆయన ఎన్నుకొని పిలుచుకున్న తర్వాత యోధా డబ్బుకు ఆశపడి తన ప్రవర్తనాన్ని బయటకు పెట్టేశాడు. లాస్ట్కి యేసుక్రీస్తు వారిని అప్పగించే స్టేజ్కి వెళ్ళిపోయాడు. అయితే ఫస్ట్ నుంచి మనం చూసినట్లయితే ఇక్కడ చిన్న పాయింట్ ఏంటంటే, యేసుక్రీస్తు వారు మిగతా 11 మంది శిష్యుల్ని దగ్గరే పెట్టుకున్నాడు, ఇస్కరియోతు యోధాను కూడా దగ్గరే పెట్టుకున్నాడు. వాళ్ళని ఎలా ట్రీట్ చేశాడో యోధాను కూడా అలాగే ట్రీట్ చేశాడు. వాళ్ళకి ఏ పని అయితే అప్పచెప్పాడో యోధాకు కూడా అదే పని అప్పచెప్పాడు. ఎక్కడా కూడా పార్షియాలిటీ చూపించలేదు యేసుప్రభు. కానీ ఇస్కరియోతు యోధా మైండ్ యేసుప్రభు మీద కానీ, అక్కడ చేయాల్సిన పని మీద కానీ, చేయాల్సిన పరిచయం మీద కానీ లేదు. కానీ ఈ శిష్యులు ఏంటంటే ఈ ఇస్కరియోతు యోధాని ఎంతగా నమ్మారంటే, అతనికి వాళ్ళ అపోస్తులు తత్వాన్ని ఇచ్చారు. వాళ్ళ అకౌంటెంట్, అంటే మన భాషలో అకౌంటెంట్ అనమాట, అకౌంటెంట్గా అతను ప్రమోట్ చేశారు. ఈ ఇస్కరియోతు యోధాకి ధనం మీద ఆశ అకౌంటెంట్గా ఇచ్చిన తర్వాత వచ్చిందా, ముందు నుంచి ఉన్నదా అనేది పక్కన పెడితే, యేసుక్రీస్తు వారికి ఇస్కరియోతు యోధా క్యారెక్టర్ తెలుసు. ఇలా ధనం విషయంలో లొంగిపోతాడని తెలుసు. కానీ ఇస్కరియోతు యోధాన్ని తీసుకొచ్చి పక్కన పెట్టుకొని శిష్యుల ద్వారా అకౌంటెంట్ జాబ్ని ఇప్పించాడు. వాళ్ళ సంబంధించినవన్నీ కూడా ఇస్కరియోతు యోధానే చూసుకునేవాడు. ఇప్పుడు మనం ఆలోచించినట్లయితే, ఎందుకు యేసుప్రభు ఇస్కరియోతు యోధాన్ని తీసుకొచ్చి ఆయనకి ధనం మీద ఆశ కాదు, వేరే ఆశ ఏదైనా ఉండొచ్చు, కానీ ధనాన్ని తీసుకెళ్ళి ఆయన చేతిలో పెట్టాడు. ఇప్పుడు ఇస్కరియోతు యోధా చేయాల్సిన పని ఏంటి? ఇప్పుడు యేసుప్రభు పక్కనే ఉన్నాడు, ధనాన్ని ఇచ్చాడు, లోకం ఉంది, ఒక పక్క దేవుడు ఉన్నాడు, రెండు ఆయన దగ్గరే ఉన్నాయి. ఏది కావాలనేది నిర్ణయించుకోవాల్సిన డెసిషన్ అయితే యోధాదే. యేసుక్రీస్తు వారు ఏం చేయగలరు? పక్కన తిప్పుకోగలరు, ఎలా ఉండాలో నేర్పించగలరు, దేనికి ఆశపడాలో దేనికి ఆశపడకూడదో చెప్పగలడు. మిగతా 11 మందిని చూస్తున్నాడు. అంతా చూసి కూడా ఇస్కరియోతు యోధా మైండ్ లోకమా దేవుడా అనే మధ్యలో కొట్టుమిట్లాడింది. అది చివరాఖరికి యేసుక్రీస్తు వారిని అప్పగించే అంత స్టేజ్కి తీసుకెళ్ళింది. అయితే అతని మైండ్ ఎలా కొట్టుమిట్లాడింది ఒకసారి ఒక చిన్న రిఫరెన్స్ చూద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయము. అప్పుడు మరియు మిక్కిలి విలువ గల అచ్చా జటామాంసి అత్తరు ఒక సేరండరు ఎత్తు తీసుకొని యేసు పాదములకు పోసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగింపబడి ఉన్న ఇస్కరియోతు యూదా ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదని. చాలు. ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే, యేసుక్రీస్తు వారు ఒక సూచక్రియ చేస్తారనమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే ఫస్ట్ వచనంలో, కాబట్టి యేసు తాను మృతుల నుండి లేపిన లాజరు ఉన్న బెతనీయుకు వెళ్ళాడనమాట. అక్కడ సూచక్రియ చేశాడు. సూచక్రియ చేసిన ఏరియాకి యేసుప్రభు వెళ్ళినప్పుడు అక్కడ ఒక సిచ్యువేషన్ జరుగుతుందన్నమాట. అత్తరుతో అతని పాదాలని కడగడానికి ఆ స్త్రీ ముందుకు వచ్చింది. అయితే ఇక్కడ ఇస్కరియోతు యోధా దానికి రియాక్ట్ అయ్యాడు. ఏమనంటే, ఇది ఎందుకు యేసుప్రభు పాదాలకి అంత విలువైన అత్తరిని పొయ్యాల్సినంత యూజ్ లేదు కదా. ఇప్పుడు యేసుప్రభు థీమ్ ఏంటి? బేదల్ని ఆదరించడం, బేదల్ని ప్రేమించడం అనే థీమ్. ఆ థీమ్లోనే నువ్వు అత్తరిని అమ్మేసి అదే డబ్బులతో బేదలకు సాయం చేయొచ్చు కదా అన్నాడు. మంచి ఆలోచనే కదా, మంచి ఆలోచనే అది ఆలోచిస్తే. కానీ ఇక్కడ ఇంటెన్షన్ ఏంటంటే, ఇప్పుడు అత్తరు అమ్మాడా బేదలకి ఇచ్చాడా అనేది ఇంటెన్షన్ కాదు. అక్కడ ఆమె ఉద్దేశం ఏంటి? నా విషయంలో
యేసుప్రభు వారు ఇంత మంచి సూచిక్రియ చేశాడు. ఇంత సూచిక్రియ చేసిన ఆయనకి నేను పెట్టే ఈ వెల పెద్దదేం కాదు అనేది ఆమె పాయింట్ ఆఫ్ వ్యూ. ఆమె హృదయపూర్వకంగా అత్తర్ ఎంత వాల్యూ అనేది దాన్ని నమ్ముకుంటే డబ్బులు వస్తాయా, పేదలకి ఇవ్వాలి, అలా కాదు. యేసుప్రభు వాల్యూ కనిపించాడు అక్కడ. అందుకని ఆమె పాయింట్ ఆఫ్ వ్యూలో యేసుప్రభువే వాల్యూ. కానీ యోధ ఎలా ఆలోచించాడంటే ఇది అమ్మేసి బీదలకి ఇవ్వచ్చు కదా అంటే, బీదలకి ఇవ్వచ్చు అంటే అది మంచి ఆలోచనే. కానీ ఇక్కడ చిన్న పాయింట్ ఉంది. ఇప్పుడు ఆ అత్తర్ని అమ్మి బీదలకి ఇవ్వాలి అంటే ఆ అత్తర్ని అమ్మితే ధనం యోధ దగ్గరికి వస్తుంది. ఇదే పాయింట్. యోధ ఎందుకు ఆ మాట అన్నాడంటే అదే, ఆ అత్తర్ని అమ్మి బీదలకి ఇవ్వాలి అంటే ఫస్ట్ అకౌంటెంట్ ఎవరు? యోధ. అకౌంటెంట్ దగ్గరికి మనీ వస్తాయి. ఆ మనీలో ఎంతో కొంత సైడ్ చేసి మిగతాది బీదలు పెడతాడు, సగం జేబులు వేసుకుంటాడు. అదనమాట. ఇలాగా దేవునితో సహవాసం చేసుకుంటూ ఆయనతో ప్రయాణం చేస్తూ కూడా ఇస్కరియోతు యోధ అలా డబల్ మైండ్తో పెట్టుకుని ఉన్నాడు అనమాట. ఎప్పుడైనా సరే లోకమా దేవుడా అనే సిచ్యువేషన్లో మనిషి కొట్టుమిట్లు ఆడుతున్నప్పుడు కొంచెమైనా దేవుడికి ప్రయారిటీ ఇవ్వకపోతే ఖచ్చితంగా లోకమే గెలిచిద్ది. అది మాత్రం గ్యారంటీ. ఇక్కడ ఒకటి ఆలోచించండి, మన శరీరాశులు కానీ నేత్రాశులు కానీ ఏదైతే శరీరాశులు అన్నీ ఉన్నాయో మనందరికీ తెలుసు. అది ఒక్కొక్క ఆశ కలిగించేది ఒక్కొక్క దేవదూత అని, అది సాతాన్ అని. ఆ సాతాన్ సమూహం అన్నిటిలో కూడా ఒక్కటే పోరాడిద్ది దేవుని పరంగా. ఏంటి అంటే పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడే ఇన్ని రకాల దుష్టాత్మలతో పోరాడతాడు. ఈ ఒక్క ఆత్మే వాళ్ళన్నిటితో పోరాడుతున్నప్పుడు మనం కూడా దానికి జోడవాలి. మన హృదయాన్ని దానికి జోడించామంటే పరిశుద్ధాత్మకి, అప్పుడు ఆ చీకటి శక్తులతో అన్నిటితో కూడా ఖచ్చితంగా దేవుడు మనకి జయాన్ని ఇస్తాడు. మన పరిస్థితి కూడా అంతే. దేవుడు ఎందుకురా అంటే మనల్ని ఇక్కడ కూర్చోబెట్టాడు అని ఆలోచిస్తే మన ఆశలు తెలుసు, మన ఆలోచనలు తెలుసు, అన్నీ తెలుసు. అయినా ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెడతాడు. మంచోడి పక్కన తీసుకొచ్చి చెడ్డోని కూర్చోబెడతాడు. ఎందుకు కూర్చోబెడతాడు అంటే నువ్వు వాళ్ళకి మారాలని చెప్పి. నీ హృదయాన్ని తెలిసి కూడా దేవుడు ఎందుకు తీసుకొస్తాడంటే నీ ఆలోచనలు తీసుకోవాలని చెప్పేసి, నీ ధనాపేక్షను తీసేసుకోవాలని చెప్పేసి, నీ చెడు ఆలోచనలు తీసుకోవాలని చెప్పేసి. ఇక్కడ మనందరం ఉన్నాం, మనందరి హృదయాలు మనకు తెలుసు, తర్వాత దేవుడికి తెలుసు. పక్కన ఉన్న వాళ్ళకి కూడా ఎవరికి తెలియదు. అది ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. అది నా